ఏ పేదవాడిని ఆదుకున్నా అది మా బాధ్యతగా భావిస్తాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. కానీ కొంతమందికి మేము చేసే అభివృద్ధి నచ్చడం లేదు. మారీచులు మాయ వేషంలో, మాయలేడి రూపంలో, మాయగాళ్ళ రూపంలో మీ దగ్గరకు వస్తున్నారు. నిన్న మొన్న చూసిన కొడంగల్ పోయినరు, లేకపోతే మహేశ్వరం పోయినరు, ఇవాళ ఇంకేడుకో పోయినరు. మార్కెట్ యార్డు కట్టలేదు మీరని. 10 ఏళ్ళు మీరు ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నా. పెళ్లి చేసినా, కొత్తగా పెళ్ళైనా పిల్లనో పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాడినో బిడ్డనో చూడాలంటే. అట్లనే ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు ఎలగబెట్టని పనులు ఎన్నిటినో గొప్ప గొప్ప పనులను చేసినాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అడ్డుపడడానికి ఊరూరు తిరుగుడు కాదు. మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడు చేతిలో చావు తప్పలేదు. మళ్ళా కూడా నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఇక్కడుండే ఆదిలాబాదు బిడ్డల సాక్షిగా ఆనాడు పిప్పిరిలో బట్టి గారు, ఆనాడు నేను ఇంద్రవెల్లిలో ఇక్కడి నుంచే దీక్ష భూని ప్రజాపాలన తెస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన తెచ్చినాం. ఇవాళ మళ్ళీ ఈ పిప్పిరి వేదిక మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రజాపాలన చేస్తుంది. 2034 లోపల ఆదిలాబాదు అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఎవరైనా ఏ పార్టీలైనా గెలవని, ప్రజాపాలన నాడు అధికారంలో ఉంటుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. మిత్రులారా, కొంతనన్న ఓపిక ఉండాలి, సంయమనం పాటించాలి. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పనులు, 10 ఏళ్ళు వాళ్ళు సృష్టించిన గందరగోళాన్ని, 10 ఏళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలతో అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచితే ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. కొంత సమయం, కొంత వెసులుబాటు ఇవ్వాలి, కొంచెమన్నా ఆలోచన చేయాలి. అరే 10 ఏళ్ళు మనమే ఉంటాం కదా, అన్ని శాఖలు మన దగ్గరనే ఉండే కదా, ఈ 10 ఏళ్ళలో మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు కదా, అంతో ఇంతో అవకాశం ఇవ్వాలి కదా, కొంత ఓపిక పట్టాలి కదా. సంసారం ఏర్పడంగానే ఇంట్లో ఒకవేళ విడిపోతే మనకు గిన్నెలు, చెంబులు, స్టవ్లు తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏర్పాటు అయిన తర్వాత సంసారాన్ని సరిదిద్దుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అంత సమయం కూడా ఇవ్వకుండా నాకు వజ్రాలు తేలేదు, వైదూర్యాలు కొనలేదంటే సాధ్యమవుతుందా? అట్లనే ఈనాడు 6 గ్యారంటీలలో ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఆర్టీసీ బస్సు ఇవ్వలేదా, ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వలేదా, సన్న బియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు కొనివ్వలేదా, అదానిలాగా ఈరోజు సోలార్ పవర్ విద్యుత్తు ఇవ్వలేదా?